సార్ చెప్పండి సార్. ఎక్కడ సార్ మీది ఊరు? మాది ఒంగోలు అండి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్. ముఖ్యంగా ఒక మాట చెప్పండి, ఇక్కడ మీరు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ అంటున్నారు కదా. గతంలో చూసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు నేడు అని చెప్పి స్కూల్స్ మేము చాలా డెవలప్ చేసాము. అసలు ముఖ్యంగా చూసినట్లయితే అధ్యాపకులను ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుల్ని పిల్లలకి చదువు చెప్పించి తీసుకు అనేక సంస్కరణలు అనేక రకాలైన సిలబస్లు కూడా మేము ప్రవేశపెట్టామని చెప్పేసి అంటున్నారు. నాడు నేడు పనుల్లో చాలా అవతవకలు జరిగినాయండి. తర్వాత అసలు అది స్కూల్ టీచర్స్కి హెడ్ మాస్టర్కి అప్పు చెప్పారు. అటు పాఠాలని చెప్తారా, ఇటు ఇది చూసుకుంటారా? అది వాళ్ళకి అప్పు చెప్పాల్సిన పని కాదండి. కాంట్రాక్టులు ఏం చేస్తున్నారు? సచివాలయాలు పెట్టారు, మండలాల స్థాయిలో అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళకి అప్పు చెప్పచ్చు కదా. చదువని చెప్తారా? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అవి చూస్తారా? అందువల్ల చదువు కూడా కుంటుపడిపోయింది. చదువు కుంటుపడిపోయి అందుకే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏడున్నాయి? గవర్నమెంట్ స్కూల్ లేవు. చదువు కుంటుపడిపోయింది. అందరూ ప్రైవేట్ స్కూల్ వెళ్ళిపోయారు. పైపెచ్చు కొన్ని అప్పుడే పూర్తి కాకముందే పెచ్చుకుపోతుంది. పిల్లలు కూడా చనిపోయారు. అక్కడక్కడ రాష్ట్రంలో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సార్ ఒకటి, ఈ గవర్నమెంట్ స్కూల్లో విద్య అనేది కుంటుపడిందని మీరు అంటున్నారు, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఐక్యరాజ్య సమితి దేశపోయిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. పూర్తి నిరాధారం అండి. అది పూర్తి అబద్ధం. అది అసలు ఫారిన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ లేదు, ఫారిన్ పోయే పిల్లలకి అవకాశం లేదు. ఎన్ని చంద్రబాబు నాయుడు కల్పించిన వాళ్ళ వల్ల ఆ అవకాశాల వల్ల వాళ్ళు పోయి ఇతర దేశాలు పోయారు, చదువుకున్నారు, సద్వినియోగం చేసుకుని వచ్చారు. కానీ ఈ గవర్నమెంట్లో ఏమీ ఉపయోగం లేదు. నిరాధారం పూర్తిగా. కానీ చెప్పండి సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉంటుంది అంటారు? ముఖ్యంగా చూసినట్టయితే అసలు ఉపాధ్యాయులకి బాగానే ఉంటుందండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్ ఆఫీసర్ వేశారు. స్కూల్లో ఎంయూ ఏం చేస్తున్నాడు, లోకల్గా డియూ ఏం చేస్తున్నారు, ఆర్జేడీ ఏం చేస్తున్నారు. అంత ఐఏఎస్ ఆఫీసర్ వచ్చే స్కూల్ మీద పడాల్సిన అవసరం ఏముందండి? పిల్లలు చదువు చెప్పుకొని ఆ యాప్ అంటారు, ఈ యాప్ అంటారు, పిల్లలకి టోఫీలు అంటారు. 3వ తరగతి టోఫీలు అవసరం ఏముందండి? అది టోఫీలు ఎప్పుడు ఇంజనీర్ మీద చదువుకొని ఇతర దేశాల పిల్లలకి ఎంఎస్ చదవడానికి పోయే వాళ్ళకి టోఫీ అవసరం. చిన్నపిల్లలకి అవసరమా? అంటే సార్ ఒక మాట, ప్రపంచ దేశాలతో పాటు మన విద్యార్థులు మన తెలుగులో కూడా పోటీ పడాలి, అందుకోసం ఏంటి ఇలాంటి సిబిఎస్ఈ ఐటీ ఇలాంటి సిలబస్లు మొత్తం తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నాడు. అది పూర్తి నిరాధారం. అంటే డబ్బుల కోసం వరల్డ్ బ్యాంక్ ఏది చెప్తే అది చేశారు. వరల్డ్ బ్యాంకు ఉపాధ్యాయులను తగ్గించమని వాళ్ళ కోరిక మొదటి నుంచి కూడా. అట్లా దానికోసం డబ్బుల కోసం తగ్గించేశారు. ఇప్పుడు మెర్జింగ్ చేశారు. 3, 4, 5 తరగతులు హై స్కూల్లో గెలిపారు. 1, 2 తరగతి నాడు నేడు పెట్టారు. బాగానే నాడు నేడు ప్రోగ్రామ్. సరే, స్కూళ్ళు బాగుపడ్డాయి. ఎక్కడ నేనే చేశానండి. నేనే లింగంగుంటలో మధ్యపాడ మండలం లింగంగుంటలో పనిచేశాను హెడ్ మాస్టర్గా. లింగంగుంటలో 29 లక్షలు నా ఆధ్వర్యంలో నేను ఖర్చు పెట్టి చేయించే పనులు. అప్పుడు పనులు చేయించేటప్పుడు నాడు నేడు పనులు చేయించేటప్పుడు 96 మంది పిల్లలు ఉన్నారు, 1 నుంచి 5వ తరగతి వరకు. తర్వాత నాడు నేడు పనులు చేసిన పిల్లల్ని మెర్జింగ్ హై స్కూల్లో గెలిపారు. లింగంగుంట హై స్కూల్లో 1, 2 పిల్లలు తరగతి పిల్లలు అంతా 20 మంది, 22, 23, 100 మంది పిల్లలు. ఎక్కడ అంత ఖర్చు పెట్టాలన్నా? 1, 2 తరగతులకి అంత ఖర్చు పెట్టాలండి. అప్పులు తీసుకొచ్చి పూర్తిగా సరే రాష్ట్రం డబ్బులతో ఉందా అంటే అది లేదు. అప్పులు తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి పిల్లలు మెర్జింగ్ చేస్తే కుక్కలు కొనుక్కుంటున్నాయి. కుక్కలకు ఆధారం అయిపోయింది స్కూల్.